టీ20 ప్రపంచ కప్లో ఛాంపియన్ ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. భారత్ దక్షిణాఫ్రికా మధ్య టైటిల్ ఫైట్ జరగనుంది. బ్రిడ్జ్ టౌన్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది రోహిత్ సేన. ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరగా సౌత్ ఆఫ్రికా సైతం ఓటమి ఎరగని జట్టుగానే టైటిల్ ఫైట్ కు అర్హత సాధించింది. 10 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన భారత్ రెండవ కప్పు గెలవాలని, చరిత్ర తిరగరాయాలనే కసితో ఉంది. అటు దక్షిణాఫ్రికా కూడా తొలిసారి వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించాలని ఎదురు చూస్తోంది. ఇక ఇరు జట్ల మధ్య బలాబలాలు చూస్తే టీ20 ప్రపంచ కప్లో సౌత్ ఆఫ్రికాపై భారతే పైచేయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్లో 6 సార్లు తలపడ్డాయి. 4 సార్లు భారత్ గెలవగా 2 సార్లు మాత్రమే సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. ఇదే జోరులో ఈసారి కూడా విజయాన్ని అందుకొని 11 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఫైనల్ మ్యాచ్కు రోహిత్ సేన పకడ్బందీగా ప్రిపేర్ అవుతోంది. బలాలో ఫామ్ పరంగా చూస్తే సౌత్ ఆఫ్రికాతో సమానంగానే ఉంది భారత్. కోహ్లీ, శివం దూబే మినహా బ్యాటర్లు అంతా ఫామ్లోనే ఉన్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ, సూర్యకుమార్, పాండ్యా అయితే భీకర ఫామ్లో ఉన్నారు. మరోసారి వీళ్లు రాణిస్తే ఇంకోసారి భారత్కు తిరిగే ఉండదు. అటు పేస్ విభాగంలోనూ భారత్ బలంగా ఉంది. పేస్ దళపతి బూమ్రాను ఎదుర్కోవటం సౌత్ ఆఫ్రికాతో కష్టమే. కీలక సమయంలో హర్దీప్ సింగ్ కూడా వికెట్లు పడగొడుతున్నారు. ఇక స్పిన్ అటాక్ విషయంలోకి వస్తే సౌత్ ఆఫ్రికా కంటే భారతే కాస్త ఫేవరెట్ గా కనిపిస్తోంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్లో ఉన్నారు. వీరు మరోసారి చెలరేగితే మాత్రం సౌత్ ఆఫ్రికాకు చుక్కలే. ఇటు బలాలు ఫామ్ పరంగా చూస్తే భారత్తో సమానంగానే ఉంది సౌత్ ఆఫ్రికా. బ్యాటింగ్ లైనప్ చూస్తే డికాక్, మారిక్రమ్, క్లాసన్ మంచి ఫామ్లో ఉన్నారు. ఇక మిల్లర్ కూడా ఎలాంటి సమయంలోనైనా మ్యాచ్ స్వరూపమే మార్చేయగలడు. పేస్ విభాగంలో అయితే భారత్ కంటే బలంగా ఉంది సౌత్ ఆఫ్రికా. నోకియా, రబాడా, జాన్సన్తో బౌలింగ్ విభాగం బలంగా ఉందని చెప్పాలి. స్పిన్ అటాక్ విషయంలో భారత్తో పోలిస్తే కాస్త వీక్ అనే చెప్పాలి. కేశవ్ మహారాజ్, షంసీ కీలక సమయంలో వికెట్లు తీస్తున్నారు. అలా అని కేశవ్, షంసీని తక్కువ అంచనా వేస్తే మాత్రం భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.